నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్ 2019వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని ఆధారంగా వచ్చిన యాత్ర సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. దేశంలో ఇప్పటి వరకు ఎందరో ప్రముఖుల జీవితాలపై పలు సినిమాలు వచ్చాయి. అయితే వాటన్నింటికి దక్కని క్రేజ్ యాత్ర మూవీకి దక్కింది. ఈ సినిమా జగన్ సీఎం అయ్యేందుకు ఒక మెట్టుగా ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఈ సినిమాకి సీక్వెల్ గా జగన్ బయోపిక్ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు మహి రాఘవ్ యాత్ర విడుదల సమయంలోనే ప్రకటించాడు. ముందుగా చెప్పినట్లుగానే 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ మహి. 3 Autumn Leaves, వి సెల్యులాయిడ్, శివ మేకా సంయుక్తంగా నిర్మించిన యాత్ర 2 చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? యాత్ర కంటే కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటుందా లేదా? యోయో రివ్యూలో తెలుసుకుందాం. యాత్ర 2 సినిమా స్టోరీ విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మమ్ముట్టి కొడుకుగా వైఎస్ జగన్ జీవా రాజకీయాల్లోకి వస్తాడు. అదే సందర్భంలో తండ్రి లాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే రాజకీయ నాయకులు అడ్డంకులు సృష్టిస్తారు. అయితే ఆ అడ్డంకులను జగన్ ఎలా అధిగమించారు, తిరుగులేని ప్రజానాయకుడిగా ఎలా ఎదిగారనేది తెలియాలంటే యాత్ర 2 సినిమాను థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందే. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో అప్పటి వరకు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి నడుస్తూ ప్రజాపాలనను దగ్గర నుంచి చూస్తూ ఉంటాడు వైఎస్ జగన్. అప్పుడే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్న జగన్కు అదే సమయంలో మరణం అనంతరం జగన్ ఎదుర్కొన్న పరిస్థితులను చూపించారు. ఈ సమయంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. మొదటి 20 నిమిషాలను గుండెల్ని పిండేసే ఎమోషన్ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో బెదిరింపులకు లొంగకుండా పాదయాత్ర పూర్తి చేసి జగన్ సీఎం అవుతారు. అయితే పాదయాత్రలో జగన్ ప్రజల గురించి తెలుసుకున్న అంశాలను చాలా నీట్గా చూపించారు. ఇది బయోపిక్ అనే అనుమానమే రాదు సినిమా చూసినంతసేపు. దర్శకుడు మహి వి రాఘవ సినిమాను స్టార్ట్ చేసిన పాయింట్ నుంచి ముగించిన విధానంలో ప్రేక్షకులకు ఒక మంచి సినిమాను అందించాలన్న తపన కనిపించింది. కొన్ని చోట్ల ఎలివేషన్స్ కోసం సినిమాటిక్ లిబరిస్ట్ మరీ ఎక్కువగా తీసుకున్నాడు అనిపించిన ఆ ఎలివేషన్స్ ను మరీ ఉచ్చ స్థాయికి తీసుకెళ్లకుండా కేవలం వైఎస్ జగన్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే వినియోగించిన తీరు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారిని మాత్రమే కాక సగటు సినిమా అభిమానులకు కూడా నచ్చుతుంది. ఇంకా చెప్పాలంటే పాలిటిక్స్ మీద పట్టు ఉన్నవారికి ఈ చిత్రం ఓ రాజకీయ మంచి ఆయుధంలా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రతి పాత్రను మలచడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. సీఎం జగన్ ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూశారో, ఆయనపై అక్రమ కేసులు ఎలాంటివి వేశారో దానివల్ల ఆయన ఎదుర్కొన్న బాధని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు డైరెక్టర్ మహి. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సెల్వకుమార్ ఎస్కే సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. మొత్తంగా చెప్పాలంటే యాత్ర 2 సినిమా జగన్ ఫ్యాన్స్ కి ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా ఉంటుంది. సినిమాలోని నటీనటుల విషయానికి వస్తే యాత్రలో వైఎస్ఆర్ గా మమ్ముట్టి నటించగా యాత్ర 2లో జగన్ పాత్రలో జీవా ఒదిగిపోయారు. చాలా అద్భుతంగా ఎమోషన్ సీన్స్ ను పండించారు. ఇక నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నర్డ్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. వీరి పాత్రలకు న్యాయం చేశారు. అలాగే మిగిలిన నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు. యాత్ర 2కి జీవా నటన, డైలాగ్స్, ఎమోషన్ సీన్స్, సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్స్ అయితే స్లో నెరేషన్, అక్కడక్కడ డివియేషన్స్ మైనస్ అని చెప్పాలి. మొత్తంగా యాత్ర 2 అంటే తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కొడుకు కథ. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.